మొత్తం స్క్రిప్ట్లో వాట్ వాజ్ ద టఫెస్ట్ సీన్ ఫర్ యూ టు రైట్ ఆర్ డైరెక్ట్ బోత్ 2 ఎగ్జాంపుల్స్? హెల్ సీక్వెన్స్ అవుతుంది ఏదండి? హెల్ ఓకే. హెల్ ఇప్పటి వరకు ఏ సినిమా చూసినా హెల్ అంటే ఒక దర్బారం. ఇది దర్బార్ కాదు, ఒక యమలోకం, ఒక లోకం చూపించడానికి ట్రై చేసాం. హెల్ అనగానే ఒక సీరియస్ సీక్వెన్స్ అవుతుంది. దానిలో బంగారాజ్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసి అది ఒక చాలా ఫన్నీ క్యారెక్టర్, అందరితో సరదాగా ఉంటాడు, బేసిక్గా ఫ్లడ్ చేస్తుంటాడు, ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసి అక్కడి నుంచి యముడు బంగారాజ్ని ఇక్కడికి పంపించడానికి ఒక రీజన్ చూపించి ఆ సీన్తో ఇక్కడ రమ్యకృష్ణ గారు ఆయన పిలిచే సీన్ కనెక్ట్ చేసి సో చెప్పాల్సిన లాజిక్స్ అన్నీ చెప్పి చివరిలో ఆ క్యారెక్టర్ రావడం ఒక పర్పస్ ఏంటనేది చెప్పి ఇన్ని చెప్పాలి ఆ సీన్. సో ఇది ఎంటర్టైనింగ్గా ఉండాలి. ఈ సీన్ కష్టం జనరల్గా. అక్కడ ఉండే మీరు సినిమా చూసారు కదా, అందులో రాక్షసి అంతా చాలా అందంగా ఉంటారు. సో దాన్ని కన్విన్సింగ్గా చెప్పాలి. వాళ్ళు అలా కూడా ఉండొచ్చు అని కన్విన్స్ చేయాలి. వాళ్ళతో ఆయన ఫ్లడ్ చేసేది కన్విన్సింగ్ మనం, లేకపోతే వాళ్ళతో ఫ్లటింగ్ అని అనిపిస్తుంది. సో యముడు వచ్చినప్పుడు యముడు బంగారాజు క్యారెక్టర్ మధ్య ఉండే కాన్వర్సేషన్ అంతా చాలా జోవియల్గా స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అయ్యి ఒక పాయింట్లో ఆయన ఎందుకు పంపిస్తున్నారు అనేది క్లియర్గా చెప్పాలి. ఆడియన్స్కి తెలుస్తూ ఉంటుంది, బంగారాజుకి తెలియదు. ఇప్పుడు కూడా ఫుల్ ఫిల్మ్ చూస్తే మీరు బంగారాజు భూమి మీదకి వచ్చిన పర్పస్ ఏంటనేది ఆ క్యారెక్టర్కి తెలియదు, ఆడియన్స్కి తెలుసు. సో ఇవన్నీ కన్విన్సింగ్గా చెప్పాలి. దానికి ఉన్న టైం 4 minutes. సో ఇది కొంచెం కష్టమైంది. విలేజెస్ కూడా విలేజ్లో లేవు ఇప్పుడు, అవి కూడా మారిపోయాయి కంప్లీట్గా. సో వీళ్ళంతా విలేజ్ అంటే ఇలా ఉండాలి. యాక్చువల్లీ ఇప్పుడు విలేజ్ కూడా ఫ్యాంటసీ లాగా ఉంది.